హలో! హాయ్ అండి అందరికీ. బాగున్నారా అందరూ? నేను ఈ సండేకి బిర్యానీ చేస్తున్నాను. అది కూడా దమ్ బిర్యానీ. ఇది సెకండ్ టైమే చేయడము. ఎలా వస్తుందో చూడాలి. సో, ప్రాసెస్ ఎలా ఉందో చూసేద్దామా? చికెన్‌ని కొంచెం పెద్ద పెద్ద పీసులు కట్ చేపించుకొచ్చుకున్నాము. సో, చికెన్ నీట్‌గా వాష్ చేసుకొని అందులో కొంచెం బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదా! అవి వేసేసుకోవాలి. సో, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం అంత పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది. సో అన్నీ వేసేసుకొని ఇప్పుడు పెరుగు వేసుకుంటున్నాను. కొంచెం ఒక కప్పు సరిపోతుంది. నేను ప్యాకెట్ పెరిగే వాడేస్తున్నాను. దీంట్లోనే కొంచెం ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి అన్నీ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చేత్తో బాగా ముక్కలకి మసాలా అంటేలాగా కొంచెం ఒక 5 మినిట్స్ అన్నా నీట్గా కలిపేసుకోవాలి. ఈ విధంగా చూసారు. ఈ విధంగా నేను ఉప్పు వేయడం మర్చిపోయాను. సో ఇప్పుడు వేస్తున్నా. కొంచెం ఉప్పు ఎక్కువే అవుతుంది కదా! బిర్యానీ అయిన తర్వాత కూడా ఉప్పు ఎక్కువే అయింది. కొంచెం బిర్యానీ మసాలా కూడా అన్నీ వేసేసుకొని 2 పచ్చిమిర్చి చీలికలు అన్నీ ఇలా కలిపేసుకొని కొంచెం ఒక 10 మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చేస్తాం. ఈ 10 మినిట్స్‌లో మనం ఏం చేయాలంటే ఆనియన్స్ బ్రౌన్‌గా చేసుకోవాలి. సో ఒక సైడ్ ఆనియన్స్ బ్రౌన్ అవుతున్నాయి. ఇంకో పక్క మనం ఎసురు అంటే వాటర్‌ని బౌల్ చేసుకొని అందులో మనం బాస్మతి రైస్ ఉంటాయి కదా! సో మేము దీనికి బాస్మతి రైస్ వాడుతున్నాము. ఆ రైస్‌ని ఒక 50% కుక్ చేసుకోవాలి. ఇప్పుడు సో వీటిని ఎలా చేస్తున్నాను ప్రాసెస్ దమ్‌కి ఇలా కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్‌లో ఇలా ఉడుకుంటాయి కదా! కుక్ అయిన రైస్‌ని ఇలా లేయర్లుగా వేసేసుకుంటున్నాను. చూసారు కదా! ఈ విధంగా ఆనియన్స్ బ్రౌన్ అయిపోయాయి. దానిపైనే ఆనియన్స్‌ని కొంచెం కొత్తిమీర, పుదీనా అలాగే ఒక స్పూను నెయ్యి అక్కడక్కడ వేసేసుకుంటున్నాను. సో ఈ విధంగా మళ్ళీ అదే విధంగా ఇంకో లేయర్‌గా రైస్ వేసేసుకుంటున్నాను. ఈ విధంగా చూసారా? అంతా అంచులతో సహా నీట్‌గా వేసేసుకోవాలి. ఇలాగ వేసేసుకున్న తర్వాత మళ్ళీ కొత్తిమీర, పుదీనా అలాగే బ్రౌన్ ఆనియన్స్ ఇంకో లేయర్‌గా వేసేసుకుంటున్నాను. ఈ సండే మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారు? కామెంట్ చేసేయండి. అదే విధంగా బిర్యానీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి చూసేందుకు. అలాగే నెయ్యి కూడా సేమ్ ప్రాసెస్ ముందు చేసుకున్నాం కదా అలాగే. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఫుడ్ కలర్ వేసేసుకుంటున్నాను. ఈ ఫుడ్ కలర్ కొంచెం ఎక్కువే పడిపోయిందండి. తెలియకుండా పడేసేసాం ఎక్కువ. మనం రైస్ కుక్ చేసుకుంటాం కదా ఆ వాటర్ని కొంచెం అలా పైన అక్కడక్కడ వేసేసుకున్నాను. ఇప్పుడు దమ్ చేసుకుంటామండి. కుక్ చేసుకుంటాం ఈ విధంగా వాటరు 15 మినిట్స్ ఓన్లీ టైం చూసుకుంటూ పెట్టేసేయాలి. మనకు ఆవిరి సైడ్ నుంచి పోకుండా ఈ విధంగా దమ్ చేసుకోవాలి. వాటర్ పైన పెట్టి బరువు పెట్టేసి ఉండాలి. సో ఫైనల్‌గా ఇలా వచ్చేసింది. రైస్ కూడా బాగా కుక్ అయ్యాయి. ముక్క కూడా చాలా బాగా కుక్ అయిందండి. మెత్తగా అయిపోయింది. కొంచెం కలర్ ఎక్కువైంది అనిపించింది కదా! మాకు అలానే అనిపించింది. చాలా బాగొచ్చింది. టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉండింది. కొంచెం ఉప్పుగా అనిపించింది ముక్కలకి. కానీ పర్వాలేదు తినేయొచ్చు పెరిగేసుకొని. చాలా బాగుంది. మీరు ఏ విధంగా ట్రై చేయండి. ఎప్పుడు మామూలు బిర్యానీ చేస్తుంటాను. ఈరోజు కొంచెం డిఫరెంట్‌గా దమ్ బిర్యానీ చేసుకుందాము అనుకొని ఇలా చేసేసుకున్నాను. సో ఫైనల్ చూసారు కదా! లేయర్లుగా ముస్లిం బిర్యానీ ఉన్నట్టుంది కదా! కొంచెం చూసేందుకు ఇలా ఆనియన్స్ అండ్ లెమన్ ఈ సండే ఫుల్‌గా ఎంజాయ్ చేసేసాం వేడి వేడి బిర్యానీతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.